ఏంటి దీప్తి గారు మంచి హుషారుగా ఉన్నారు, ఏంటి విశేషం? సంక్రాంతి సెలవులు వస్తున్నాయి కదా, ఎక్కడికి వెళ్దామా, ఎలా ప్లాన్ చేసుకుందామా అని చూస్తున్నాను. సరే, సంక్రాంతి అంటే మీకు అసలు ఏం గుర్తొస్తుంది? ప్లానింగ్ సంగతి పక్కన పెట్టండి. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, అంతేనా? కోడి పందాలు, అసలు గాలిపటాల పోటీలు. మేడెక్కి గాలిపటాలంటే గాలిపటాలే. వీటికన్నిటికంటే కూడా ముందు ముఖ్యంగా ధనుర్మాసం వస్తుంది దీప్తి గారు. ధనుర్మాసం ఏంటి స్పెషల్? ధనుర్మాసం అంటే మీకు ఏ కోరికలు ఉన్నా కూడా అన్ని నెరవేరిపోతాయండి ఈ వ్రతం ఆచరిస్తే. సూర్యోదయానికి ముందే లేచి తిరుప్పావై పేరు మీదుగా 30 పాటలు, పాసురాలు మనకు అందించింది. ఈ పాటలు పాడుకోవటం, తమిళంలో ఉండే ఆ పాసురాల్ని మనం ఎక్కడ అర్థం చేసుకోవడం, ఇలాంటి సందేహాలన్నింటినీ పక్కన పెట్టండి. ఎందుకంటే మన పద్మజమ్మ చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో ఆ పాసురాల విశేషాన్ని చెప్పబోతున్నారు. ఈ 30 రోజుల పాటు తిరుప్పావై పాసురాలు ముందు రోజు సాయంత్రం అందుబాటులో ఉంటుంది. ముందుగానే మన ఛానల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్టే ట్యూన్.